హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించి ముఖ్యంగా మనకి అప్డేట్ అనేటటువంటిది వస్తూ ఉంది. అయితే మరీ ముఖ్యంగా అభ్యర్థులు చాలామంది మన కామెంట్ సెషన్లో అదేవిధంగా పర్సనల్గా కూడా కాల్ చేసి అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, సార్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని చెప్పి ఉందని చెప్పి ఇచ్చారు, కానీ దాన్ని భర్తీ చేశారా లేదా, ఎందుకు భర్తీ చేయలేదు, ఈ భర్తీ చేయనప్పుడు మీరు ఎందుకు ఇచ్చారని చెప్పి దానికి సంబంధించి క్లారిటీగా చెప్పండి అని చెప్తున్నారు ఆన్సర్. ఓకే గైస్, ఆ ఆన్సర్ అయితే నేను తెలియజేస్తాను. మరీ ముఖ్యంగా వచ్చేసి ఇంకా అభ్యర్థులు వచ్చేసి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి మాక్ జాబ్స్ అనేటప్పుడు ఇంకా ఇల్లేదు కదా, అవి ఎప్పుడు ఇస్తారు అని చెప్పి వాటికి కూడా అడగడం జరుగుతుంది. ఓకేనా, రెండు అప్డేట్స్ పరంగా మనం వీడియో అయితే చేస్తున్నాము, కాబట్టి అభ్యర్థులంతా చూస్తూ ఉండండి చివరి వరకు. ఓకేనా గైస్, మరీ ముఖ్యంగా చూసే వరకు వచ్చిన లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు త్వరగా చేసుకోండి. ఓకే రైట్. ఇక్కడ మనం చూసుకోవచ్చండి, రాజు గారు వచ్చేసి అడుగుతున్నారు, స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ ప్రియారిటీ చేస్తారా, ఎగ్జామ్ మార్క్స్ చూస్తారా అంటున్నారు. ఖచ్చితంగా చూస్తున్నారు. ఆల్రెడీ ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక కోర్టులో ఆ కేసు ఏదైతే 27th వరకు ఆర్డర్ అయితే ఉంది కదా, హియరింగ్ అప్పటి వరకు ఆగున్నారు, అంతే తప్ప ఇంకేమీ లేదు. డైరెక్ట్గా ఆఫ్టర్ ది హియరింగ్ హైకోర్ట్ రిలీజ్డ్ ద ఆర్డర్స్. ఓకేనా గాయస్, ఎప్పుడైతే ఈ యొక్క హైకోర్టుకి సంబంధించిన ఆ కేసు 27వ తేదీ కంప్లీట్ అయిపోతుందో మధ్యాహ్నం లేదా ఈవినింగ్ కల్లా అయిపోగానే మేబీ కేసు కొట్టేయచ్చు, ఆ తర్వాత ఆర్డర్స్ అనేవి ఇవ్వచ్చు, లేదా అభ్యర్థులకు ఫేవర్గా అయినా వెళ్ళొచ్చు. 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, కాబట్టి ఎనీవే ఆ యొక్క 27వ తేదీతో ఈ ఏహెచ్ఏ 1896 పోస్టులకు సంబంధించి ఒక కంప్లీట్లీ ఇదొక చాప్టర్గా క్లోజ్ అయిపోతుంది. ఓకేనా, దీనికి సంబంధించి వీడియోస్ కూడా మనమైతే క్లోజ్ చేసిస్తాం ఈ యొక్క నోటిఫికేషన్ పరంగా. ఓకే, 1896 పోస్టులతో ఇంకా 27వ తేదీ నుంచి ఇంకా మనకు క్లారిటీ వచ్చేస్తుంది కదా. దాని తర్వాత నుంచి ఇంకా ఈ యొక్క లిస్ట్ గురించి, ఈ యొక్క యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ 1896 పోస్టుల గురించి కూడా ఎటువంటి ఇక ఊహ అనేది ఉండదు, కంప్లీట్లీ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ 3.0 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మళ్ళీ సచివాలయానికి సంబంధించి అప్పుడు మేము పోస్టులు ఏమైనా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్లీ తెలియజేసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకి ఇంతకుముందు సీదిరి అప్పలరాజు గారు 4,000 పైచీలకు భర్తీ చేస్తారని చెప్పారు కదా. అయితే ఇందులో 1896 మాత్రమే అత్యవసరంగా భర్తీ చేశారు, మిగిలిన పోస్టులు అట్లానే ఉన్నాయి కదా, అవి ఉన్నటువంటి అభ్యర్థులతోనే సర్దుబాటు అయితే చేసేస్తున్నారు. ఓకేనా, ఆఫ్టర్ ది ఎలక్షన్ మళ్ళీ మేబీ నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది గైస్. కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉండండి. ఓకేనా, గ్రామ సచివాలయానికి సంబంధించి ఉన్నటువంటి 18 రకాల కేటగిరీ జాబ్స్కి కానీ, అదేవిధంగా ఏపీఎస్సీ ప్రిపేర్ అవుతూ ఉండండి, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే గ్రూప్స్కి. ఓకేనా, ఎన్ని ఒక గవర్నమెంట్ సంబంధించినటువంటి అన్ని ఆల్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేవారు ఎవరెవరు అవుతున్నారో అవి వాళ్ళ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తున్నానండి. ఆర్ఆర్బీ గ్రూప్స్, ఎన్టీపీసీకి సంబంధించి, డివైఈఓ గానికి సంబంధించి ఇవన్నీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రిపేర్ అవుతుందండి. ఓకేనా, వీటికి సంబంధించి బెస్ట్ కోచింగ్ అనేటటువంటి మన యాప్లో ఇస్తున్నాము, చాలా తక్కువ ప్రైస్తోనే. చూడండి ఒకసారి, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని. ప్లే స్టోర్ యాప్, సెక్యూరిటీ యాప్. ఓకే రైట్ గైస్. నెక్స్ట్ వన్, ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా ఆన్లైన్ అప్లికేషన్లో అడిగారు, జాబ్ మాత్రం ఈడబ్ల్యూఎస్ కోటాలో లేదు, ఎందుకు, దీనికి క్లారిటీగా ఆన్సర్ చెప్పండి అన్నారు. ఓకేనా, అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ ప్రియారిటీ చేస్తారా, ఎగ్జామ్ మార్క్స్ కూడా చూస్తారన్నారు. ఆన్సర్ ఆల్రెడీ స్పోర్ట్స్ కోటా వాళ్ళకి సంబంధించి తెలియజేస్తున్నాను. ఆల్రెడీ ఆర్డర్స్ కూడా రెడీ అయిపోయి కోర్టు హియరింగ్కి, కోర్టు ఆర్డర్స్ కోసం మాత్రమే, అంటే కోర్టు కేసు పరంగా ఏమి ఇస్తుంది తీర్పు, దాని పరంగా వాళ్ళు ఆగున్నారంతే. ఓకే, 27వ తేదీ మనకి టోటల్గా తెలుస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్, ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్లు అడిగారు, జాబ్ కోటాలో కూడా ఈడబ్ల్యూఎస్కి ఎందుకు ఇవ్వలేదంటే, కోటాలు ఖచ్చితంగా ఉన్నాయండి. ఓకేనా, ఇచ్చారు కూడా, ఇంకా మేబీ కొన్ని మిగిలి ఉంటే అవి మళ్ళీ వచ్చేసి ఇప్పుడు వచ్చేటటువంటి ఈ ఆర్డర్స్తో పాటు అన్నీ రిలీజ్ చేసేస్తారు. ఓకే గైస్, కాబట్టి అభ్యర్థులు కొంచెం సమయం పాటించండి. ఇంతకుముందు నిన్న వీడియోలో కూడా అదే చెప్పాను. ఓకేనా, ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ దాంతోపాటు
స్పోర్ట్స్ అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఉన్నటువంటి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ గైస్.